రాజకీయాలు రచ్చరేపుతున్నాయి. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఏపీ కూటమి ప్రభుత్వ విప్ ఆరవ శ్రీధర్ రాసలీలలు వీడియో పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. గతంలోనూ ఇటు టీడీపీ అటు వైసీపీ నేతల రాసలీలల వీడియోలు బయటకొచ్చాయి. దీంతో అధికార ప్రతిపక్ష నేతల మధ్య రాజకీయ రాసలీలల రగడ ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. దీంతో మహిళను పావులుగా వాడుకుని పొలిటికల్ పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయా? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఎలా చూడొచ్చు అసలు ఈ విషయాన్ని? సో మనం ఆంధ్రప్రదేశే కాదు మొత్తం దేశ రాజకీయాలు కూడా ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ వస్తున్నాయి. అంతకుముందు అంబటి రాంబాబుకు ఓ స్టింగ్ ఆపరేషన్ చేసి ఆయన ఎవరితోనో మాట్లాడినట్టు చేశారు. అయితే ఆ విషయంలో కంప్లైంట్ రాలేదు. సేమ్ గోరంట్ల మాధవ్ను అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అది ఫేక్ వీడియో అని చెప్పింది. ఆ తర్వాత మొన్న సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం అయితే డైరెక్ట్గా మహిళ కూన రవికుమార్ మీద ఇటువంటి ఆరోపణ వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జనసేన ఎమ్మెల్యే విప్ ఆరవ శ్రీధర్ మీద ఈ ఆరోపణ. ఇవన్నీ చూస్తుంటే ఒకటే ఏంటంటే, ఈ రాజకీయ పార్టీలు అటు టీడీపీ అయినా వైసీపీ అయినా ఎదుటి పార్టీని డీఫేమ్ చేసేందుకు మహిళల్ని వాడుకుంటున్నారు పావులుగా. ఎదుటి పార్టీలు వాడదు. అంబటి రాంబాబు మీకు వీడియో బయటకు వచ్చింది, లేదా ఆయన ఆడియో బయటకు వచ్చింది సుకన్య అని చెప్పి. దానిలో కంప్లైంట్ ఉన్నారా? ఆ మహిళ వెళ్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసిందా? చేయలేదు. గోరంట్ల మాధవ్ వీడియో బయటకు వచ్చింది. గోరంట్ల మాధవ్ విషయంలో అసలు ఏ మహిళతో మాట్లాడన్నది బయటకు వచ్చిందా? మనకు రాలేదు. ఇప్పుడు అంటే అది ఎవరు చేశారు? అవంతి శ్రీనివాస్ సంబంధించి ఏదో ఆడియో వచ్చింది. సో అప్పుడు ఎవరు చేసినట్టు అదంతా కూడా? అప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీ ఎమ్మెల్యేని వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకోసం కంప్లైంట్ బయటికి రాకుండానే చేసింది. ఇప్పుడు ఈ జనసేన ఎమ్మెల్యే వ్యవహారం, దీనిలో జనసేన ఎమ్మెల్యే గాని తర్వాత ఆదిమూలం విషయంలో గాని ఫిర్యాదుదారులు బయటికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, ఈ డెఫినెట్ గా ఒక మనం ఏమంటారు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు కొంత మోరల్ ఇష్యూస్ అనేది ఉండాలి. ఆ మహిళ తప్ప వీళ్ళ తప్ప ఇవన్నీ మనం జడ్జి చేయలేం. ఎందుకంటే వాళ్ళేం ఆరోపిస్తున్నారంటే, ఇప్పుడు జనసేన 25 కోట్లు అడిగింది ఆమె, తర్వాత ఆమె చెప్పేవన్నీ అబద్ధాలు, వాళ్ళ తల్లి మాట్లాడుతోంది, వాళ్ళ బావ మాట్లాడుతున్నారు, ఏది తర్వాత ఆమె అబార్షన్ నన్ను చేయించుకోమన్నారు, పెళ్లి చేసుకుంటా అన్నారు. ఒకటి ఇక్కడ రెండు వెర్షన్స్. ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రజాప్రతినిధులకి కొంత మిగతా వాళ్ళకంటే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి, అందరికీ ఆదర్శంగా ఉండాలి. అయితే ఈ దీని విషయంలో మహిళకు సంబంధించిన ఆర్గ్యుమెంట్ ఇప్పుడు రెండో కోణం ఏంటంటే, ఈమె బ్లాక్ మెయిల్ చేస్తుంది, డబ్బులు అడుగుతోంది అన్న విషయం. రెండు విషయాలు ఏంటంటే, ఈ బలాత్కారము లేకపోతే ఇటువంటి మహిళల మీద ఆరోపణల విషయంలో నా ఒపీనియన్ ఏంటంటే, సీరియస్ గా అంటే నిజంగా చాలా మంది ఎంతో మంది రేప్ అత్యాచారానికి గురవుతున్నారు కదా ఏదో విధంగా. ఈమె ఏం చెప్తుంది, మొదటిసారి నన్ను 2 సంవత్సరాలు అత్యాచారం చేశాడని చెప్తుంది. మొదటిసారి కారులో అత్యాచారం చేసినప్పుడే ఈ విధంగా ఇప్పుడు ధైర్యంగా ఇప్పుడే ఏ విధంగా అయితే వచ్చిందో అప్పుడే కంప్లైంట్ చేసుంటే పరిస్థితి వేరే విధంగా ఉండదు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించారన్నారు. ఈమెకు పెళ్ళైంది, అతనికి పెళ్ళైంది, ఎమ్మెల్యేకు పెళ్ళైంది, మహిళకు ఇద్దరికి పెళ్ళైంది. పెళ్ళై ఈ మహిళ డైవర్స్ కూడా తీసుకోలేదు, అవునా? తర్వాత ఆరవ శ్రీధర్ కూడా పెళ్ళైంది. సో అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంకో ఆరవ శ్రీధర్ భార్యకు అన్యాయం చేసినట్టే కదా. ఒక మహిళ ఇంకో మహిళకు అన్యాయం చేసినట్టు. ఆరవ శ్రీధర్ ఆమెతో ఇన్ని ఇయర్స్ ఉన్న తర్వాత పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ ఇచ్చాడని ఆమె చెప్తోంది కదా. మరి అదే చెప్తున్నా, పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ ఇచ్చినప్పుడు ఆ మహిళ ఆలోచించాలి కదా, నేను ఇంకో మహిళకు అన్యాయం చేస్తున్నాను, ఆరవ శ్రీధర్ భార్యకు అన్యాయం చేస్తాను నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఆమె ఆలోచించాలి. రెండవది, అట్లా ఆ విధంగా ప్రామిస్ చేయడం కూడా, పదవిని అధికారికంగా చేయడం కూడా తప్పే. అయితే ఇప్పుడు ఇటువంటి ఇష్యూస్ రాబోయే రోజుల్లో మరిన్ని వస్తాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళని టార్గెట్ చేస్తుంది, టీడీపీ వీళ్లను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అంబటి రాంబాబు మీద ఏం చర్య తీసుకోలే, గోరంట్ల మాధవ్ది ఫేక్ వీడియో అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఆదిమూలను సస్పెండ్ చేశారన్నారు. ఏమైందో ఆ విచారణ కమిటీ తెలియదు. ఆదిమూలం సెటిల్ చేసేసుకున్నాడు. కిరణ్ రాయల్ జనసేన అతని మీద కూడా వచ్చాయి. మళ్ళా ఆ మహిళనే మేమిద్దరం సెటిల్ చేసుకున్నాం అన్నారు. అంటే
ఈ సెటిల్ చేసుకోవడం అంటే ఏంది? అంటే డబ్బులు ఇచ్చి రేపులు చేసినా అబార్షన్లు చేసినా ఏదన్నా ఓకేనా? మహిళలు యాక్సెప్టెడా? నిజంగా ఉంటే ఫైనల్ దాకా కొట్లాడాలి కదా మీకు అన్యాయం జరిగితే. ఈ డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకోవడాలు ఏంది? మధ్యలో చూసిన వాళ్ళంతా కూడా ప్రజలంతా కూడా అనుకున్న వాళ్ళు కరెక్టా? అంటే డబ్బులు ఇస్తే వీళ్ళు చేసిన తప్పులన్నీ అయిపోతాయా? ఇప్పుడు ఆదిమూలం ఇష్యూ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఇటువంటి ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఇచ్చి ఏదో డబ్బులు తీసుకొని సెటిల్ చేసుకోమ్మా అని అంటారు. గోరంట్ల మాధవ్కు అదేవిధంగా ప్రియారిటీ ఇస్తుంది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంతే. ఇప్పుడు జనసేన కూడా ఏం సస్పెండ్ చేయలేదు, పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండడం చెప్పింది. కిరణ్ రాయల విషయంలో కూడా అంతే. సో ఎక్కడికి పోతున్నాయి ఇప్పుడు? జనసేనని వీళ్ళు వైఎస్ఆర్సీపీ కామసేన అంటారు, వైసీపీలో నాయకులంతా ఇదే విధంగాని టీడీపీ వాళ్ళు అంటారు. అల్టిమేట్గా ఏంది అంటే ఇప్పుడు ఈ పార్టీ అధినేతలు కూడా జగన్ ఎప్పుడు తన ఎమ్మెల్యేలని వాళ్ళు రాత్రిపూట చాట్లు చేస్తున్నారా, ఎవరితో మాట్లాడుతున్నారా అని ఆయన చెక్ చేసుకోవాలా, లేదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని చూసుకోవాలా? ఇక ఒక పార్టీలో ఒక వ్యక్తి అయితే ఇవాళ వైసీపీ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం జనసేన అంటే కామసేన అంటారు, టీడీపీ వాళ్ళంతా ఈ విధంగా, వైసీపీ మీద విమర్శలు వచ్చినప్పుడు వైసీపీ ఆంబోతులు అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. ఒక వ్యక్తి చేసిన దాన్ని మొత్తం పార్టీకి అంటగట్టేసి ఆ పార్టీ వాళ్ళు మొత్తం ఈ విధంగా అనే విధంగా చేస్తారు. సో రాబోయే రోజుల్లో ఇటువంటివి చాలా రాబోతున్నాయి. ఇంకోటి రెండో విషయం నేను అడుగుతా, నా ఒపీనియన్ ఏంటంటే అసలు ఆ న్యూడ్ వీడియో కాల్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు రికార్డ్ చేశారు? అంటే ఏదో ఒక ఇల్ ఇంటెన్షన్ ఉంటేనే కదా ఫ్యూచర్ లో నన్ను ఏదో చేస్తాడు, మోసం చేస్తాడు, లేకపోతే నేను ఇతని బయట పెట్టచ్చు అన్న ఉద్దేశంతో ఉంటేనే రికార్డ్ చేస్తారు కదా. అది గోరంట్ల మాధవ్దైనా లేకపోతే ఇప్పుడున్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అయినా లేకపోతే ఇంతకు ముందు ఉన్న అంబటి రాంబాబు అయినా, సో సమ్ ఇల్ ఇంటెన్షన్ ఇస్ దేర్. ఏంటంటే ఈ ఎమ్మెల్యేలకు ముందు ఉండాలి, అంత ఓపెన్ గా వాళ్ళు చూపించి ఆ విధంగా చేసి కనీసం భయం కూడా లేకుండా, రేపు ఇది పబ్లిక్ లో పడితే ఏమవుతుందన్న భయం లేకుండా వీళ్ళు చేస్తున్నారు కదా. ముందు ఆ ఎమ్మెల్యేలకు ఆ ప్రజాప్రతినిధులకు వాళ్ళందరికీ ఉండాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీల్ని ఈ సెక్స్ స్కాండల్స్ అన్ని కూడా కొంపముంచుతున్న పరిస్థితి. ఈ ఇష్యూ వచ్చినప్పుడు జనరల్ గా ఇక అవతల రాజకీయ పార్టీ వచ్చి ఈ పార్టీలో మొత్తం మంది ఇంతే అని చెప్పి మహిళలకు విలువ లేదని చెప్తారు. మళ్ళా అన్ని రాజకీయ పార్టీల్లో తెలియదు ఇదే. ఎస్ ప్రసాద్ గారు, ఇక్కడ మీరు ఒకటి గమనించగలుగుతారండి భరత్ గారు, అతనికి ఇంకా మ్యారేజ్ కాలేదు. వికీపీడియా కానీ చూడండి, మన ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ లో కూడా మ్యారిటల్ స్టేటస్ నాట్ మెన్షన్డ్ అట్ ఆల్. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ అమ్మాయికి ఒక పీరియడ్ ఆఫ్ టైం మ్యారేజ్ చేసుకుంటాం అన్న దగ్గర బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. రెండోది, మన భారతదేశంలో ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ అనుకోండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, ఒక ఆడపిల్ల సమక్షంలో మనం మాట్లాడుతున్నాం, క్షమించమ్మా. నేను అంటుంది ఏంటంటే ఇవాళ ఇష్టపూరితంగా జరిగితే దానికి దెర్ ఇస్ నో కాంట్రడిక్షన్. ఈవెన్ మ్యారిటల్ ఎఫైర్ అన్నది, ఇల్లీగల్ మ్యారిటల్ ఎఫైర్ కూడా ఇష్టపూరితంగా జరిగితే కోర్ట్ ఈస్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్ యాజ్ పర్ లా. భర్త సమక్షంలో ఉన్నది, భర్త ఇంకా విడాకులు ఇవ్వకపోయినా కూడా ఇల్లీగల్ మ్యారిటల్ లైఫ్ కోర్టు ఆనర్ చేసింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్, ఇక్కడికి వచ్చేసరికల్లా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవాళ మహిళా కమిషన్ దీన్ని సుమోటోగా తీసుకుంది. మహిళా కమిషన్ తీసుకుని ఆవిడ మీద ఎంక్వైరీ అన్నప్పుడు ఆవిడ నాకు ప్రాణహాని ఉందని ఇవాళ హైదరాబాద్కి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతుంది. ఈవెన్ మనం పరుపు వృత్తిలో పనిచేస్తున్న వాళ్ళని కూడా ఇష్టపూర్తిగా, మీరు కావాలంటే అలా వకీల్ సాబ్ ఏదో పవన్ కళ్యాణ్ సినిమా చూడండి, నో అంటే నో అనే, ఇష్టపూరితంగా కానంత దగ్గర. సో ఇగ్నెస్ట్ ఆర్ విల్ యాక్సెప్టెన్సా కాదా అన్నది చెప్పమానండి. రెండోది, ఒక ఇల్లీగల్ రిలేషన్స్ లో ఉన్నప్పుడు యాక్సెప్టెన్స్ అనేది ఉందా లేదా కూడా జస్టిఫై చేయమనండి. ఎవ్రీ టైమ్ ఈజ్ నాట్ ఎస్ కదా. మూడోది, ఇవాళ చట్టపరంగా ఆవిడకి కనుక అబార్షన్ కనుక జరిగితే అది చట్టరీత్యా నేరం, ఇట్స్ క్రిమినల్ అఫెన్స్. ఆ డాక్టర్ ఎవరైతే రికమెండ్ చేశారో దానికి ప్రోత్సహించిన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ చట్టపరమైన చర్యలకి అతీతులేం కాదు. మీరు రెండు పార్టీలు చూసుకుందాం, గతంలో గోరంట్ల మాధవ, ఇవాళ ఈ ఇతను అరవ శ్రీధర్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన తెలంగాణలో ఉన్న మీడియా మనమేం పాపం చేశారా? ఈ దైద్రుల యొక్క నూడు ఫోటోలు చూసి మనం విశ్లేషణ లేటండి, మన దౌర్భాగ్యం కాకపోతే ఇది ఏమన్నా భగవత్ సాక్షాత్కారమా? ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎవడో ఒకడు గుడ్డలిప్పుకొని ప్రతి నెల 2 నెలలకోసారి వస్తుంది ఏదో దరిద్రం. కానీ ఎంత దిగజారిపోయి అసలు బట్టలు లేకుండా వీడియోలు ప్రదర్శించుకుంటూ రికార్డ్ అవుతుందన్న సెన్స్ కూడా లేదు. రికార్డ్ చేస్తాను భయం కూడా లేదు. ఇప్పుడు వీళ్ళకి ఎన్నో అడ్వాంటేజ్ ఏంటంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకి దెర్ ఇస్ నో రీకాల్ సిస్టమ్. ఇప్పుడు ఇంకొకటి చూడండి, మీరు జనసేన పార్టీ చాలా స్మార్ట్ గా ఒక 3-4 సభ్యులతో ఒక కమిటీ వేసింది నిజ నిర్ధారణ అన్నప్పుడు. దే ఆర్ అసాసినేటింగ్ యర్ క్యారెక్టర్.
వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ ఆ అమ్మాయి డైవర్స్ తీసుకుందా లేదా, ఒక 5 years మొగుడుతో రిలేషన్స్ లో లేదు ఆవిడ. తన భర్త ఇంటర్వ్యూ కూడా మీరు ఒకసారి వినండి. వీఆర్ అవే ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ లైఫ్ విచ్ ఐ హావ్ నాట్ ఎంటర్టైన్డ్. బట్ నేను ఇవాళ మైన్ అప్రహెన్షన్ పరువృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి శీల పరీక్ష అన్న దగ్గర ఎక్కడ క్వశ్చన్స్ లేవు యాజ్ పర్ లా. ఇవాళ తన విల్లుకి ఎగనెస్ట్ గా జరిగిన సర్కమ్స్టాన్సెస్ 2-3 అట్రిబ్యూట్ చేసి చెప్పింది. మిగిలిన తనకు విల్లు ఉండొచ్చు, బట్ దాని మీద కఠినమైన చర్యలు కావాలి. వాళ్ళు ఏం పెడుతున్నారంటే లవ్ యూ అని ఎందుకు పెట్టావని చూపిస్తున్నారు సార్. నేను వెళ్ళి చెప్తున్నాను, ఇవాళ గౌరవప్రదమైన సుప్రీంకోర్టే మనకు డైరెక్షన్ ఇచ్చింది, ఇల్లీగల్ మ్యారిటల్ లైఫ్ ని ఆనర్ చేస్తూ ఇష్ట సమ్మతంగా ఉంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయండి అంది. ఆవిడ విడాకులు తీసుకుందా లేదా ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే, ఇది ఒక జీరో ఎఫ్ఐఆర్ హోంశాఖ మంత్రి కానీ గౌరవ అనితమ్మ గారు కానీ ఎందుకు రిజిస్టర్ చేయలేదు సార్? ఫస్ట్ ఇది చట్ట పరిధిలో ఎవరిని ఆయన కాండక్ట్ సర్టిఫికేట్ అరవ శ్రీధర్కి ఎస్ ఈయన ఎఫ్ఐఆర్ బుక్ చేసాం, ఈ అమ్మాయి చెప్పినవన్నీ అబద్ధాలు నిజాలు గౌరవ న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం లేకపోతే ఏదో చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నవన్నీ అంబటి రాంబాబు గారి విషయం చూసుకుందాం. పండక్కి డాన్స్లు వేసాడు, ఒక సుకన్య ఎవరైనా వాళ్ళు వ్యభిచారులైనా ఉండి లేకపోతే ఇండివిజువల్స్ అవ్వండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. కానీ ఎక్కడైనా కంప్లైంట్ అన్నది లేదు కదా. ఈవెన్ గోరంట్ల మాధవ్ విషయంలో కూడా కంప్లైంట్ లేదు కదా. నేను సమర్థించట్లే, కానీ ఇక్కడ మనం ఇక సీరియస్నెస్ కంప్లైంట్ లేదు అంటే కంప్లైంట్ చేయడానికి భయపడ్డారేమో. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఆ ఎమ్మెల్యే ఏం చేస్తారు. సార్ నాకు ఇవాళ గవర్నమెంట్ పక్కదిద్దాం. ఈ అమ్మాయి తన కంప్లైంట్ లేదు కదా, బట్ కంప్లైంట్ చేయడానికి భయపడ్డారు అని ఎందుకు అనుకోకూడదు అంటారా? సరే, ఇప్పుడు మనం బయట పెట్టాం. ఇది ఒక్కొక్కసారి మనం ఈ విషయం చర్చించి బదులు రెండోది ఒకటి భయపడ్డానే ఉండాలి, రెండోది ట్రాప్ చేసానే ఉండాలి, అంతే కదా. తెలుగుదేశం కిరణ్ రాయల్ అయితే ఇప్పుడు మీరు చూడండి, అది పాసిఫికేషన్ ఆఫ్ యాక్ట్ ఎంత జస్టిఫై అయిందో. ఇప్పుడు మీరు ఆదిమూలం దగ్గర నుంచి మొదలైన దరిద్రం కోన రవికుమార్, మీరు ఇందులో ప్రభుత్వం సంబంధించిన ఇప్పుడు మీరు మన తెలంగాణలో ఒక బ్యూరోక్రాట్స్ విషయంలో ప్రతిస్పందన తెలంగాణ సమాజంలో మీడియా ఎలా రియాక్ట్ అయిందో చూసాం కదా. అవును, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చారికల్లా ఇప్పుడు టీచర్స్ ఫెడరేషన్ ఒక ఆవిడ ప్రిన్సిపల్ స్థాయిలో ఉంది, ఆవిడ ఒక అడ్మినిస్ట్రేటివ్ స్థాయిలో, ఈవిడ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక టీచర్ స్థాయి చిన్న చేతక టీచర్ స్థాయిలో ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వాళ్ళ నిరంకుశత్వం ప్రదర్శిస్తున్న గౌరవప్రదమైన ప్రజాప్రతినిధులు దీనికి సీరియస్ అప్రహెన్షన్స్ వ్యవస్థలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇవాళ మనలో అనమాట ఈ విషయంకి వచ్చారికల్లా గౌరవ హోంమంత్రి గారు కూడా దాన్ని జీరో ఎఫ్ఐఆర్ ఎందుకంటే ఫైల్ చేయలేదు? ఫస్ట్ అతన్ని ఇప్పుడు అలా కాదు, రేపు పొద్దున ఇక్కడ సమాజంలో ఎవరో ఆడపిల్ల మీద అఘాయిత్యం చేశారనుకోండి, సత్యనారాయణ గారు గత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లోనూ కేసీఆర్ గవర్నమెంట్లోనూ అతని చట్టాన్ని తన పరిధిలోకి తీసుకున్న వాళ్ళని ఎందుకు కాల్చగలిగాడు? అంటే ప్రభుత్వం పనిచేసే తీరు చూడండి. ఎక్కడికి వచ్చారు కల్లా త్రిసభ్య కమిటీల పాసిఫికేషన్ ఏంటండి? రేపు పొద్దున్న ఏదో ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే ఒక పెద్ద మనుషుల సమక్షంలో ఏం జరగలేదని ఒక తీర్పు ఇచ్చారనుకోండి, ఆ అమ్మాయికి మహిళ అంటే నాకు తెలియక అడుగుతాయి, మహిళ పోలీస్ కంప్లైంట్ చేసిందా? యాక్సెప్ట్ చేయట్లేదు ఉంటుంది కదా. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను, సీఏ దగ్గరికి వెళ్ళాను, పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు యాక్సెప్టెన్స్ ఉండట్లేదు, దే బీన్ రిజెక్టింగ్, దే ఆర్ యూజింగ్ పొలిటికల్ పవర్ అని చెప్తుంది కదా. మొదటి నుంచి తనని స్ట్రెస్ చేసిందని చెప్తుంది. అధికారంలో ఉన్న వ్యక్తి తన పదవిని దుర్వినియోగం చేసి మహిళను స్ట్రెస్ చేయాల్సి. ఇప్పుడు నేను అంటుంది సార్, నేను ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ లో హీరోయిన్ కి ఎవడెవడో తిరుగుతున్నాడు, అమ్మాయి ఎవరు మన అనసూయ విషయంలో, వాడెవడో కూడా అమ్మాయికి కూడా తెలియకపోవచ్చు, బట్ ఈస్ క్లెయిమింగ్ దట్ ఐఎమ్ హిస్ ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని. అండ్ ఈస్ ఓనింగ్ ఇట్. వాట్ సార్ట్ ఆఫ్ రైట్స్ ఉన్నాయి వాళ్ళకి? ఇప్పుడు మనకి తను కంప్లైంట్ చేసినప్పుడు వేర్ దీస్ పీపుల్స్ పొజిషన్ ఈస్, చట్టం తను పరిరక్షిస్తుంది కదా అనసూయ గారి విషయంలో. సో వేర్ ఇన్ ద సేమ్ సినారియో చేసినా వాళ్ళు నమోదు చేయట్లేదు, అది సీరియస్ అప్రహెన్షన్. నేను అంటుంది ఏంటంటే ఇవాళ మహిళా కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిస్పందించింది. ప్యారల్ గా అనితమ్మ గారు కూడా హోంశాఖలో జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి when she can take into the custody ఈ ఆదిమూలం ఎవరిని ఇతన్ని అరవ శ్రీధర్ గారిని అరెస్ట్ చేసి ఫస్ట్ స్టేషన్ బెయిల్ ఇమ్మనండి, విచారణ కొనసాగించాలి. మహిళకు న్యాయం జరగాలంటే స్వతంత్ర విచారణ తప్పనిసరి కదమ్మా, వ్యవస్థ చురువుగా. అంతేగాని ఎవరో త్రిసభ్య కమిటీ రేపు పొద్దున ఆడపిల్లకి మానభంగం జరిగిందంటే మనం వ్యవస్థను ప్రోత్సహిస్తున్నట్టుగా లేదా? ఇప్పుడు పార్టీ పరంగా అంతర్గత వ్యవహారం అమ్మా, పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయొచ్చు అతన్ని, లేదా కొన్నాళ్ళు పార్టీ కార్యక్రమం, దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దట్. బట్ ఒక ఆడపిల్ల మీద జరిగిన ఒకవేళ ఈమె బ్లాక్ మెయిల్ చేసేందుకు దీన్ని వినియోగించుకుందన్నది విచారణలో తేలితే నాకు దట్ ఇస్ నాట్ మై బిజినెస్ అండి. తను బ్లాక్ మెయిల్ చేసింది, తన ఇంటెన్షన్ అదే, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్ ఇస్, తన ఇంటెన్షన్ ఇస్ నాట్ మై క్వశ్చన్. షీ ఈస్ బీన్ రేప్డ్, molested, and apart from that రేప్ కాదు కన్సెన్సువల్ అని తేలితే వీలో తేల్చడానికి నాకు వ్యవస్థ విచారణలో ఆమె అట్లా రివర్స్ అయ్యి ఒప్పుకున్న సందర్భం ఉంది. కిరణ్ రాయ్ కిరణ్ రాయ్ విషయంలో అట్లా జరిగింది కదా. నేను అంటుంది తప్పు జరగలేదు, మేము సెటిల్ చేసి ఇది అనుభవం మనం నేర్చుకోవాలి కదా. ఇప్పుడు ఈ అనుభవం ఇప్పుడు మహిళా కమిషన్ కిరణ్ రాయ్ విషయంలో మహిళా కమిషన్ స్పందించలే కదా. ఇక్కడ నాకు గౌరవ మహిళా కమిషన్ స్పందించింది. ఇక్కడ ఇప్పుడు మన శివాజీ విషయంలో మహిళా కమిషన్ స్పందించింది, నోరు మూసుకొని లేదా. ఇక్కడికి వచ్చారు కదా మహిళా కమిషన్ కి పార్లల్ గా అనితమ్మ గారు హోంశాఖ మంత్రిగా ఎందుకు జిఆర్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లే? మేబీ షీ మే బి నాట్ గిల్ట్, షీ మే బి గిల్ట్, బట్ తను ఒక ఆడపిల్ల ఎవరైనా డెలిబరేషన్ మాతృత్వాన్ని కోల్పోయే పరిస్థితి నన్ను ఫోర్స్ చేశారంటే ఇంకంతకన్నా భ్రూణహత్య ఇంకేముంటుంది సార్? భ్రూణహత్యలు మన సమాజంలో యాక్సెప్ట్ చేస్తామా? చాలా సార్లు అని చెప్తుంది. ఇట్ నెంబర్ ఆఫ్ టైమ్స్, మేబీ అట్లీస్ట్ వన్ టైమ్ అనేది క్రిమినల్ అఫెన్సే కదమ్మా.
ఆ సంబంధిత డాక్టర్లు లేదా ఎవరో డాక్టర్లు తిరుపతి కాలేజీలో తెలిసిన డాక్టర్ల త్రూగా మెడిసిన్స్ తెస్తానని చెప్పిన అతను కూడా ఇది క్రిమినల్ అఫెన్స్ కిందకి వస్తాడు కదా అతను. వీళ్ళు ఏమైనా మానవాతీత శక్తులు అవుతారా సార్? ప్రజాస్వామ్య ప్రతినిధులు ప్రజలు ఎన్నుకుంటున్నంత మాత్రాన అంటే వ్యవస్థ ప్రతిస్పందన మీద నేను ఫస్ట్ మాట్లాడుతున్నాను సార్. తర్వాత తన ఇంటెన్షన్స్ నాకు అనవసరం. ఇవాళ తను ఒక డెలిబరేషన్ గా సమాజంలో మా ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు ఎలా పడితే అలా మాట్లాడట్లేదు కదా, నన్ను ఇలా సోన్స్ సర్కమాన్సెన్స్ ఇట్లా జరిగింది అనేది అన్నప్పుడు అక్కడ వ్యవస్థ డీల్ చేస్తుంది. ఆడియో బయట పెడుతున్నారు 25 కోట్లు ఇమ్మన్నారు అది అని చెప్పి. సార్ అది ఏదైనా అవనండి సార్. ఇప్పుడు మొన్న కాదంబరి నత్వం నేను తీసుకొచ్చి ఎన్నాళ్ళు టైం వేస్ట్ చేశారు మన అందరికీ. ఏమైనా అవుట్కమ్ గురించి ఎవరైనా మనం ప్రశ్నించామా? వాళ్ళ టైం వేస్ట్ కార్యక్రమాలు చేసుకుంటూ పొమ్మనండి. కానీ ఇక్కడ వేర్ ఇట్ కమ్స్ టు క్లియర్ గా ఆ అమ్మాయి ప్రెస్ చెప్పి మీ స్టూడియో కూడా పిల్లండి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్తున్నప్పుడు ఇవన్నీ నువ్వు ఫేక్ ఫ్రాడ్ అని మీరు చెప్పగలరా? ఇఫ్ షీ కెన్ ప్రూవ్ సర్టన్ పాయింట్స్. సో నేను అంటుంది ఇప్పుడు మనకి వీళ్ళెవరో ముగ్గురు కూర్చొని తీసే ఆ చిన్నపిల్లడు అంటే టీసీ వరుణ్ ఎవరైనా ఇచ్చారు. అతను చిన్నపిల్లడు నా కళ్ళ ముందు పెరిగినాడు కుర్రాడు. అతను న్యాయ నిర్ణేత అయిపోతే ఎలాగవుతారు? ఒక సింగిల్ జడ్జి లేకపోతే సంబంధిత పోలీసు అధికారి పర్యవేక్షణలోనో ఇవేవి జరగకుండా విప్ ప్రభుత్వం తరఫున విప్ అంటే బట్టలిప్పి చూపించడానిక కొత్త డెఫినేషన్ ఇస్తున్నాడు అతను. రాజకీయ కుట్ర ప్రతిష్ట ఏంది వాళ్ళకాడ రాజకీయ కుట్ర కాదమ్మా. నువ్వు అడిగిన ప్రశ్నకే సమాధానం. నువ్వు గొడ్లిప్పుకుని తిరిగిపోతే రాజకీయ కుట్ర ఏంటి? ఇప్పుడు ఎవడో వచ్చి నా బట్టలు లాగేసి నన్ను వ్యవస్థరం చేసి రోడ్డు మీద నిలబెట్టాడంటే అది రాజకీయ కుట్ర. అక్కడ మాన ప్రాణాలు రక్షించవా? విప్ అంటే నీకు అర్థం ఇదే ఇంద్రా నా బట్టలు ఇప్పమనా అని తిరిగి కలిపెడితే నీళ్ళతో నాడు సపోర్ట్ చేస్తాం. వాడు ఇప్పుకుని రోడ్ల మీద అదమో వేసుకుని బట్టలు ఇప్పుకుంది వీడియో చాటింగ్లు దరిద్రం అంతా మనం భరిస్తుంటే నాకు అవమానం జరిగింది. రాజకీయ మాధవ్ విషయంలో అదే జరిగిన ఎందుకు సార్ ఒకడు వాడు వెదవంటే వెదవన్నారు వెదవ. అదే నేను అడుగుతాను వైసీపీ ఎందుకు స్పేర్ చేసింది ఇంతకాలం? ఎందుకు ఏ స్పేర్ చేసింది సార్? ఇది ప్రజాబౌలిలో ప్రజలు ఏమైనా స్పేర్ చేశారా? అంటే మాకు 3 ఏళ్ళు టైం ఇవ్వండి. ఫేక్ వీడియో అని తెలిసారు కదా, ఫేక్ వీడియో ఆబ్వియస్లీ ఫేక్ వీడియో కదా. పట్టాపు ఎక్కడో ఇన్వెస్టిగేషన్లు కానీ నానారావు పడిన తర్వాత ఏమైంది అది అవుట్కమ్? మార్ఫింగ్ వీడియో అన్నారు సార్. మార్ఫింగ్ ఏదో వీళ్ళు మార్ఫింగ్ అంటారు. మార్ఫింగ్ అయినా దరిద్రంతో మనం భరించాం కదా. ఇప్పుడు అందులో ఇక్కడ నాకు గోరంట్ల మాధవ్ కన్సర్న్ కాదు సార్. ఆ విషయంలో అమ్మాయి కనుక కంప్లైంట్ ఇస్తే నేను ఇదే విధంగా మాట్లాడున్నాను. న్యాయం ఆడపిల్లలకి జరగాల. భారతదేశంలో స్త్రీలు గౌరవించే సమాజం ఇవన్నీ మన అరికథలు చెప్పుకోవడానికే లేదా చాగంటి గారి ప్రవచనాలు వినడానిక మనం వ్యవస్థ ఎందుకు స్పందించట్లే? పోలీస్ వ్యవస్థ వై కాంట్ దే టేక్ ఇన్ టు ద సిచ్యువేషన్ ఇన్ టు దర్ హ్యాండ్? నేను పవన్ కళ్యాణ్ గారిని పిలిచి అడిగితే మౌనం కదా. ఇక్కడ ఇందులో వీళ్ళ మోడల్స్ ఆఫ్ ఆపరేండి చూడండి. 2 రోజుల ముందే కదా ప్రెస్ నోట్లు ఏదో ఇచ్చారు. మీరు ఇలాంటి దైద్యగోటు కార్యక్రమాలను ఉంటే ఇంట్లోనే కన్ఫైన్ అవ్వండి, సమాజంలో డిబేటబుల్ టాపిక్స్ చేయద్దు ఇలాంటి నోట్లు ఇచ్చారు కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇలాంటివి? సో థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సో స్పందన, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి మరిన్ని వచ్చిన ఆశ్చర్యం లేదు. వైసీపీ అధికారులు ఉన్నా టీడీపీ అధికారులు ఉన్నా ఇదేమంటారు ఈ స్టింగ్ ఆపరేషన్స్ తర్వాత ఇది జెన్యున్ గా కూడా కావచ్చు, జెన్యున్ ఇష్యూస్ కూడా రావచ్చు. బట్ ఏదేమైనా ఒకటి ఈ ప్రజాప్రతినిధులు కొంత మిగతా వాళ్ళకంటే నైతికంగా ముందుండాలి. నైతికత అన్నది మనకు లోపించింది. ఇంత ఓపెన్ గా ఇట్లా ఒకళ్ళు 2-3 వీడియోస్ వచ్చినా సరే ఇంకా వీడియో కాల్స్ ఆ విధంగా మాట్లాడుతారంటే భయం భక్తి లేకుండా పోయింది. అంటే మమ్మల్ని శిక్షించేవాడు ఉండడు, మమ్మల్ని ఏం అనేవాడు ఉండడు అనే విధంగా. అంటే గోరంట్ల మాధవ్ లాగానే ఆల్మోస్ట్ ఈ వీడియో ఉంది కదా. సరే ఆదిమూలం అంటే అమ్మాయి రికార్డ్ చేసినట్టు ఉంది అదే రూమ్ లో. బట్ ఓపెన్ గా వీడియో కాల్ మాట్లాడుతుందంటే భయం భక్తి లేకుండా పోయింది. రెండోది పోలీసు శాఖ మరి ఎందుకు రెస్పాండ్ కావట్లేదో అర్థం కావట్లేదు. మూడోది ఒకవేళ అమ్మాయిలు గనక దీన్ని ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ గా నిజంగా వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా వినియోగించుకుంటే మాత్రం జెన్యున్ కేసెస్ అమ్మాయిలు అంటే నిజంగా చాలా మంది అత్యాచారాలకు గురవుతున్నారు, చాలా మంది మగవాళ్ల చేతిలో ఏమంటారు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి వాటి వల్ల ఏమంటారు ఇటువంటి కేసుల వల్ల అమ్మాయిలందరూ బ్లాక్ మెయిలర్స్ లేకపోతే అమ్మాయిలందరూ ఈ విధంగా చేస్తారని జనరలైజేషన్ వ్యూ రాకుండా అయితే ఖచ్చితంగా చూడాలి. నిష్పాక్షిక విచారణ జరగాలి ఆంధ్రప్రదేశ్ లో. మరి ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ అధికారులు ఉంది కాబట్టి నిష్పాక్షిక విచారణ జరుగుతుందైతే ఖచ్చితంగా నమ్మకం లేదు. కొన్ని సందర్భాల్లో కోర్టులు వేరే రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. సో మేబీ ఎవరైనా కోర్టుకు వెళ్తే ఇంటర్ఫియర్ అయ్యి ఈ విషయంలో నిష్పాక్షిక విచారణ అయితే ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ మరిన్ని అప్డేట్స్ తో రేపు